కేసులో హీరో రవితేజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణకు రావాలని పిలుస్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు రవితేజ తల్లి రాజలక్ష్మి గారు ఉన్నారు. రాజలక్ష్మి గారు, మీ కొడుకు డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. నోటీసులు కూడా ఇచ్చారు. అబద్ధం అమ్మ. డ్రగ్స్ అనేది చాలా అబద్ధం. అబ్బాయి అలాంటివాడు కాదు. నాకు తెలుసు. 24 గంటలు మేము కలిసే ఉంటాం. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు, తిన్నారా, పడుకున్నారా, అన్ని ప్రతి విషయం మా అనుక్షణం మేము తెలుసుకుంటూనే ఉంటాం. అబ్బాయి అలాంటివాడు అయితే ఈ స్టేజ్లో ఉండడు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలు లేచి జిమ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయి తన పని, తన గొడవ, తన లోకం తప్ప రెండో ప్రపంచం తనకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. రోజు పాలు తాగుతాడు తప్ప డ్రింకులు కూడా చేయడు. ఎక్కువ సిగరెట్ తాగేవాళ్ళు, అలా డ్రగ్స్ చేసేవాళ్ళని తెలితే కూడా దూరంగా ఉంటాడు తను. అలాంటి వాళ్ళు తన మీద ఇలాంటి అపవాదు చాలా బాధాకరమైన విషయం. నేను ఖండిస్తున్నాను ఈ విషయం అయితే ముమ్మాటికి. నేను తల్లిగా నాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 మందికి నోటీసులు ఇచ్చారు డ్రగ్స్ వాడుతున్నట్టు. అందులో రవితేజ కూడా ఒకరు. రవితేజ డ్రగ్స్ వాడుతున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ కెల్విన్ అనే టీంతో టచ్లో ఉన్నాడు. ఆయన మెసేజ్లు ఈయనకు వచ్చాయి, అందుకే నోటీసులు ఇచ్చామన్నది పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు యాక్టర్స్ అనగా, డాక్టర్స్ అనగా, పేషెంట్ల పరంగా డాక్టర్లు కానీ, అభిమానుల పరంగా ఎంతోమంది యాక్టర్స్ కానీ వస్తుంటాయి. ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఎన్నో ఫోన్లు మాటలు పబ్లిక్లు ఇవన్నీ కూడా. అందులో ఎలా మిస్టేక్ జరిగిందో జరిగి ఉండొచ్చేమో, కానీ మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు. నోటీసులు మీకు వచ్చాయా? నేను అందుకోలేదు. అంటే మీ అబ్బాయి అందుకున్నాడా? మా అబ్బాయి లేడు. మా అబ్బాయి 15 రోజులు అయింది అప్పుడు అవుట్డోర్లో ఉండి. తనకి న్యూస్ టీవీలో చూసి స్టన్ అయిపోయాడు. తను షాక్ అయిపోయాడు. ఎవరైనా నోటీసులు తీసుకొని వచ్చారా పోలీసులు? రాలేదు. తెలియదమ్మా, అసలు మాకేమీ తెలియదు. న్యూస్లు వింటా ఉన్నా, చూస్తా ఉన్నా, వాళ్ళు చెప్పుకోవడంలో మేము బాధపడుతూ ఉన్న ఆ బాధలో ఉన్నాం. ఇంకెందుకు వచ్చింది మా మీద ఇలాంటి లేనిపోయిన అపవాదం అనేది? అపవాదం ఇది, అబద్ధం, అంతా అబద్ధం, పచ్చి అబద్ధం అమ్మ. ఏ తల్లి ఇలా అబద్ధం ఆడదు. అన్ని అబద్ధాలు వస్తున్నాయి పైన ఛానల్స్లో అయితే మాత్రం. నా కొడుకే అలాగ రామచంద్రుడు లాంటి వాడు, ఏమీ తెలియదు, ఎక్స్ట్రాలు చేయడు, ఎక్కడికి వెళ్ళడు, మైకులు పట్టుకోడు, ఏది స్టేజ్లో ఎక్కడో ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వడు. తన ఇల్లు, తన ఆఫీసు, తన ఫుడ్, తన పిల్లలు, తన ఫ్యామిలీ తప్పితే మరొకటి లేదమ్మా, లేదు మా అబ్బాయికి. అంటే నిప్పులు అనేది పొగ రాలేదంటారు. మిగతా ఇండస్ట్రీలో అందరినీ వదిలేసి మీ అబ్బాయికి నోటీస్ వచ్చిందంటే ఏదో తప్పు జరిగిందనే కదా అర్థం. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు అందరూ. ఇటు నా అబ్బాయి కొడుకు, నా కొడుకు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. నిజం తెలుసుకున్నాడు పశ్చాత్తాపం తప్పకుండా పడతారు అందరూ కూడా. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. రవితేజతో పాటు ఈ మధ్య మీకు దూరమైన భరత్ కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఆ డ్రగ్స్ మత్తులోనే ఆయన కారులో చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడని కూడా అనుమానిస్తున్నారు. ఆ వాస్తవం ఇదంతా వాస్తవం కాదు. తను ఏదో డ్రింక్ చేసేవాడు. డ్రింక్ అండ్ డ్రైవింగ్లో కూడా దొరికిపోయాడు. డ్రింక్ చేసేవాడు. ఆ స్టేట్స్లో ఉండగా తను జాబ్ చేసాడు ఒంటరిగా. 7-8 సంవత్సరాలు ఉన్నాడు. ఇండియాకి వచ్చిన తర్వాత మాతోనే ఉన్నాడు. డ్రింక్ మాత్రం అప్పుడప్పుడు అలవాటు ఉంది. దాన్ని కూడా మానిపించిన ప్రయత్నం మేము చేసాం. డ్రగ్స్ సంబంధం లేదు అలా ఇరికించారు పోలీసులు. ఆ రోజు కూడా ఇరికించారు. ఒక సీఏ కూడా మాకు చెప్పాడు అలా ఇరికించినట్టు. తర్వాత ఏమోని ఈ 2 నెలలు కానీ తను చాలా క్లీన్గా ఉన్నాడు. బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన దాని మీద తనకి బాడీ ఫిట్నెస్ కోసం స్విమ్మింగ్ అని, జిమ్ అని, డైట్ ఫుడ్ అని తీసుకుంటున్నాడు. తను చాలా బాగున్నాడు ఈ మధ్య. లేనిపోని అపవాదులు, లేనిపోని ఎప్పటి నుంచి మేము చేయని నేరానికి శిక్ష అన్నట్టు మాకు ఇబ్బందిగానే ఉంది. ఇది మాత్రం ఏదైనా అంత ఎంత ఉంటే అది వేరే సంగతి ఒప్పుకుంటాం. అది ఏమీ లేనప్పుడు ఎలా ఒప్పుకుంటాం మేము? ఏమీ లేదు ఇక్కడ. భరత్ గతంలో ఒకసారి రెడ్ హ్యాండెడ్గా ఈ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అంటే ఆ తర్వాత మానేశాడా? అప్పటికి అలవాటు ఉంది? అప్పుడు కూడా అలవాటు ఉందండి. నమ్మనమని డ్రింక్ అయితే కంప్లీట్ చేసేవాడు. దానికి డ్రింక్ చేసేవాడు. డ్రగ్స్ అయితే నేను నమ్మను. ఆ తర్వాత కూడా లేదు, నాకు తెలియదు. నాకు 24 గంటలు నేను కనిపెట్టుకుని ఉండేదాన్ని. నాకు తెలుసు కదా ఇది తప్పు ఒప్పు అని చెప్తూ ఉండేదాన్ని కదా. వదిలేశారు, ఫ్యామిలీని వదిలేసి ఎక్కడో ఉంటున్నాడంటే తన సొంత ఇంట్లో తను ఉంటున్నాడు. తన కారు, ఇల్లు తను మెయింటైన్ చేసిన ప్రైవేసీ కోసం తను ఉంటున్నాడు. తనకు ఒక సర్కిల్ ఉంటుంది కదా. ఆ సర్కిల్ అనేది ఆ నిందలను తన మీద మోపుతుంటే తన మీద రాకూడదు కదా. అది ఎందుకు ఇలా చేస్తున్నారు మీడియా వాళ్ళు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అసలు భరత్ ద్వారానే రవితేజకు ఈ డ్రగ్స్ అలవాటు అయ్యాయనేది ప్రధానంగా ఇండస్ట్రీలో చెప్తున్నారు. చాలా తప్పు, అది చాలా తప్పు. తమ్ముడిని దూరంగా పెట్టాడు కారణం కొంచెం న్యూసెన్స్గా ఉంటుంది. మందు తాగితే ఈ పిల్లలు ఇల్లు కదా ఇదని చెప్పేసి చాలా తమ్ముడిని కూడా చాలా తను చేసాడనమాట. చాలా తిట్టేవాడు అనమాట. ఇలా నువ్వు డ్రగ్స్ వినే లేదు, డ్రింక్ నువ్వు డ్రింక్ మానేస్తే నువ్వు ఎక్కడో ఉంటావు. డ్రింక్ నువ్వు తీసుకోకు.
ఎక్కడో ఉంటావు, డ్రింక్ లేకపోతే నువ్వు ఎక్కడో ఉంటావు, నువ్వు కూడా మంచి ఆర్టిస్ట్ అవుతావు, నువ్వు జాగ్రత్తగా ఉండి చెప్తానన్నాడు. భరత్ ద్వారా అన్నకి రావడం చాలా తప్పు అమ్మ. అసలు అన్నకి అలవాటే లేదు. భరత్ అన్నగారి ముందు కూడా ఎక్కువ ధైర్యంగా నిలబడి మాట్లాడేవాడు కాదు, భయపడుతూ ఉండేవాడు. అన్నగారిని గౌరవంతో పక్కన ఉండేవాడు తప్ప అంత కనెక్షన్ కూడా లేదు. అంటే ఒక తల్లిగా మీరు చెప్పండి, పిల్లలు ఈ విధంగా మత్తుకు బానిస అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా ఇండస్ట్రీలో చాలామంది దీనికి బానిసలు అయిపోతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎదుగుతున్న దశలో ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం మీకు ఏమనిపిస్తుంది ఒక తల్లిగా? మారక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళకి పైకి రాలేరమ్మా, ఈ పొజిషన్కి రాలేరు. వాళ్ళు ఎప్పటికీ రాలేరు, వాళ్ళకి అడుగుకి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితం వాళ్ళు స్పాయిల్ చేసుకునే వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు ఏదో బతకడానికి కదా వస్తారు ఇండస్ట్రీకి. వాళ్ళు డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తారు కానీ దిగజారడానికి ట్రై చేయరు కదా. ఇదేదో ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఏదో పొరపాటు జరిగింది. ఇదంతా అవాస్తవం అంతే. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోలేక, ఫెయిల్యూర్స్ని ఎదుర్కోలేక వీటి బారిన పడుతున్నారని అంటున్నారు. అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి మీ పిల్లలకి? ఎప్పటికీ లేవు. ఇబ్బంది అనేది బై బర్త్ మా పిల్లలు ఇబ్బంది పడేలేదు అసలు. ముందు మంచి మా కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు లేవు అసలు. దేనికోసం ప్రయత్నం చేయడం, దేనికోసం ఎగబాకలేదు, దేనికి కూడా పరిగెట్టలేదు. ఉన్న దాంట్లో సర్దుకుని బ్రతికారు తప్ప, గౌరవంగా బ్రతికారు, మర్యాదగా వెళ్ళినాయి జీవితాలు మావి. దేనికి అసలు అలాంటి అలవాట్లు లేవు. అలవాట్ల వల్ల ఏ మనిషి పైకి రాడు. అంత కష్టపడి ఏ సపోర్ట్ లేకుండా ఈ స్టేజ్లో ఇవాళ రవితేజ్ ఉన్నాడంటే ఇవన్నీ అలవాట్లు ఉంటే రాగలడా? ఈ పొజిషన్కి రాలేడు కదా. మరి ఎంత జెన్యున్ పర్సన్ అయినా తెలిసిన ఒక పొజిషన్కి వచ్చాక ఫ్యాషన్ కోసమో లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ అలవాట్లతోటి వీళ్ళకి రావడమో ఇట్లా జరుగుతుంది ఇండస్ట్రీలో అని చెప్తున్నారు ప్రధానంగా. అయ్యి ఉండొచ్చు బయట. మాకు అలాంటి ఫ్యాషన్లు కానీ అలాంటి సొసైటీ కానీ అవసరం లేదు. మాకు అసలు అవసరం లేదమ్మా. మేము అవాయిడ్ చేస్తాం అలాంటివి కూడా. మేము రానివ్వు ఇంటికి కూడా, ఆఫీస్కి కూడా, ఎవరిని కూడా దగ్గర రానివ్వు. మేము మా అబ్బాయి కూడా రానివ్వడు ఎవరిని. అలా మీ భరత్కు సంబంధించి ప్రధానంగా మీపై ఒక అభియోగం ఉంది. ఒక తల్లిగా, ఒక అన్నగా రవితేజ కూడా అంత్యక్రియలకు వెళ్ళలేదు, దూరంగా ఉండిపోయారు, ఒంటరిగా వదిలేశారని మీపై ఆరోపణ ఉంది. ఎప్పటికేం ఒంటరివాడు కాదు, ఒంటరిగా వదలలేదు. మా ఫ్యామిలీలో మామూలుగా జనరల్గా లేడీస్ కానీ బ్రదర్స్ కానీ అంత్యక్రియలకు వెళ్ళరు. చుట్టాలు బంధువులు అందరూ వెళ్తారు, తండ్రి వెళ్తాడు. తండ్రి ఏజ్ అయిపోయింది, తను వీక్ అయిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. అందుకని మా చెల్లి భర్తతో స్వయంగా చేయించాం. దానికి జూనియర్ ఆశీర్లు చేయించారు, 1500 ఇచ్చి చేయించారు. తప్పుడు వాగడంతా వాగారు. తప్పది, చాలా తప్పు. బోల్డ్ మంది ఉన్నారు మాకు, అంతే. కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, నన్ను ఓదార్స్తూ నా కొడుకు నాతో ఉండిపోయాడు. మిగతా వాళ్ళు ఎలా పిల్లలు వెళ్ళరు, మగ పిల్లలు వెళ్ళరు. తండ్రి ఉండగా పిల్లలు వెళ్ళరు. అయినా నా చిన్న కొడుకు వెళ్ళాడు, రఘు. వదలలేకే కదా. ఆ చితుకుపోయిన మొహం చూడలేక బాధపడుతున్నా. నేను చూడలేని నేను చెప్పాను. మా పిల్లలు చూసే ధైర్యం లేదు. ఇంకా యాక్సిడెంట్లో ఫేసు మామూలు బయట వాళ్ళు పోతే మేము బాధపడతాం, చాలా బాధపడతాం. ఆ తల్లి పొజిషన్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఆ బాధలు తట్టుకోలేక నేను వెళ్ళకపోయాను. అది ఇది రవితేజ మదర్ రాజ్యలక్ష్మి గారు చెప్తున్నారు. తమకు ఎలాంటి నోటీసులు రాలేదు ఇప్పటి వరకు రవితేజకు. అలాగే ప్రస్తుతం ఆయన ఇండియాలో కూడా లేరు, బయట ఉన్నారు కాబట్టి నోటీసులు లేరు. మా వాడికి డ్రగ్స్కి ఎలాంటి సంబంధం లేదన్నది రాజ్యలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరామెన్ చరణ్తో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్.